అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి ఉమాదేవి గారు రచించిన అద్దం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రోజులానే మరో ఉదయం. వారం మారుతుంది, తేదీ మారుతుంది. మారనిదల్లా సూర్యుడి దినచర్య, ఆ ఇంటి ఇల్లాలు వాసవి దినచర్యే. అవే పరుగులు. ప్రతిరోజు రివైండ్ చేయాల్సిందే. పరుగుల నడుమ సంధించబడే శ్వాస నాడనివని ప్రశ్నలు. ఈ కూర ఎలా తగలడిందే? ఉప్పు లేదు, కారం లేదు, రుచి పచి అసలు లేదు. నాకేమైనా బీపీ ఉందా? ఆ గొంతుకులోని విసుగు, చిరాకు చూసి భరించిన వాళ్ళకి నిజంగా బీపీ పెరగటం ఖాయం. నీకు పని తెమలదు, ఆలోచనలు తెమలవు. నా టిఫిన్ బాక్స్ తెస్తే కదులుతాను. నా బాధ నీకేం తెలుసు? టీవీ రిమోట్తో ఆడుకుంటావు. వాహన కాలుష్యాన్ని పీల్చుకుంటూ బ్రేకులు వేస్తూ కదులుతూ ఆఫీస్కి చేరేసరికి మాకు మూడుతుంది. ఆలస్యం ఎందుకైందని మళ్లీ దానికో వివరణ. ఇంకా తెమల్లేదా? ఇదిగో, ఎందుకలా తయారైనంతసేపు కేకలు వేస్తూనే ఉంటారు? ఇలా అయితే మీ గుండె బేజారెత్తుతుంది. టిఫిన్ బాక్స్ తుడిచి బ్యాగ్లో పెట్టి అందించింది. నవ్వనేది కనబడని భర్త ముఖం చూసి నిట్టూర్చింది. ఎక్కడి రిమోట్లు అక్కడే, ఎక్కడ సాక్సులు అక్కడే. తూవాళ్లు, దుప్పట్లు, విడిచిన బట్టలు, తిన్న కంచాలు, తాగిన గ్లాసులు. ఇలా వదిలేసినవన్నీ సర్ది పెట్టేసరికి దినచర్య ముగింపుకొస్తుంది. ఇదేనేమో రిమోట్తో ఆటంటే. బడిలో పిల్లలు, ఆఫీస్లో భర్త ఉన్నా తనను కంట్రోల్ చేసే రిమోటు వారి చేతిలోనే ఉందేమో. ఏదో రోబో ఆవహించినట్లు వారి పనులన్నీ చక్కబెడుతుంది. అయినా ముగియని దినచర్య వాసవిది. పిల్లలు ఇంటికొచ్చాక వాళ్ల చదువులు, తగవులు ఇవి ముగిశాక రేపేం కూర చెయ్యాలి? చిన్నాడు ఇది తినడు, పెద్దాడికి అది పడదు అనుకుంటూ ఇద్దరికీ ఇష్టమైనది చేస్తే పిల్లలకు నచ్చినది భర్తకు ఎప్పుడూ నచ్చదు. సమన్వయపరిచి ఉదయాన్నే బాక్సులు సర్దేసరికి సూర్యుడు రేసులో ముందుంటాడు. ఆ రోజు ఇంటికి రాగానే కొడుకు చంప చెల్లుమనిపించాడు భర్త ఆనంద్. ఎందుకండి ఇంటికొస్తూనే వాడిని కొట్టారు? దెబ్బ తనపై పడ్డట్టు గిలగిల్లాడుతూ అడిగింది వాసవి. ఎందుకా? వాడిని అడుగు. నెలకి 1000 రూపాయలు పెట్టి మ్యాథ్స్ ట్యూషన్ పెడితే నిన్న ట్యూషన్ ఎగ్గొట్టి సినిమా టికెట్ల కౌంటర్లో కనబడ్డాట. నా ఫ్రెండ్ చంద్రాన్ని చూసి అక్కడి నుండి పారిపోయాట. లేదు నాన్న, నేను సినిమా చూడాలని వెళ్ళలేదు. మా మాస్టారే సెకండ్ షోకు టికెట్లు తెమ్మంటే బెక్కుతున్నాడు పెద్దాడు ఏడు పాపుకుంటూ. ఇదెక్కడి చోద్యం? మాస్టార్లు ఇలా చేస్తే ఎలా? అయినా పోనీలే, పెద్దయినా పక్కనే థియేటరు. వాసవి మాట్లాడుతుండగా మరోవైపు ఆనంద్ దండకం. పిల్లల పెంపకంలో తల్లి ఎలా ఉండాలో సుదీర్ఘ కౌన్సిలింగ్. మధ్య మధ్యలో ఆఫీసు గొడవలు. ఎడిటర్ల ప్రశ్నలన్నింటికీ ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయిన జవాబులు వాసవికి ప్రశ్నలే తగులుతున్నాయి. నువ్వు అడిగావు సరే, స్టాకు లేనప్పుడు అత్యవసరంగా పరిగెట్టి తెచ్చిన వాటికి ఒక్కొక్కసారి బిల్లు కృష్ణార్పణం. నువ్వు చెప్పగలవా? సంవత్సరం క్రితంది కాదు, గత నెల నువ్వు తెచ్చిన సరుకులకు ఎన్నింటికి బిల్లు సక్రమంగా అడిగి తెచ్చావో. నాపై ఎందుకీ ప్రశ్నలు? ఇది ఇల్లు కదా. వాసవి ఏదో చెప్పబోయింది. ఏదైతేనే దేనికైనా పద్ధతిగానే ఉండాలి కదా. మరి మీరెందుకు ఆఫీసులో బిల్లులు సరిగా చూపలేక బ్లాక్ మార్కులు వేసుకుంటున్నారు? ప్రశ్నలు గొంతులోనే ఆపేసింది వాసవి. తను వేసే ప్రశ్నలకు నోరు తెరవని సబార్డినేట్ దొరికినట్లై అప్పటికి గాని తనను అంతవరకు పట్టి పీడించిన టెన్షన్ కాస్త వదిలినట్టు అనిపించలేదు ఆనంద్కు. హోంవర్క్ త్వరగా పూర్తి చేయిస్తే పిల్లల తలపైన బరువు తగ్గిపోయి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేస్తారనుకొని వారి వద్ద కూర్చుంది. భర్త చేతిలో రిమోటు. అంటే కాసేపు మౌనం. ఇక అప్రకటిత సెలవు దొరికినట్లే. హోంవర్క్ కానివ్వండి, త్వరగా భోంచెద్దురుగాని. నాన్న కూడా లేస్తారు భోజనానికి. త్వరగా ఎలా? దీన్ని నువ్వు సాల్వ్ చెయ్యి చూద్దాం. ఇది చిన్నాడి సవాలు. నేను చదివింది తెలుగు మీడియం రా. వాసవి నవ్వుతూ మాటల తడబాటును సర్దుకుంటూ వీడికి ఈ లెక్క కాస్త చెప్తారు అని ఆనంద్ను అడిగింది. ఆనందో బ్రహ్మ. తనే ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా ఉన్న బాడీ లాంగ్వేజ్లో ఎలాంటి మార్పు లేదు. మరి మీ ట్యూషన్లో అడగలేదా? హోంవర్క్ నువ్వు చెయ్యాలమ్మా, నేను కాదు, కాస్త బుర్ర వాడాలి మరి అని క్లాస్ తీసుకున్నాడమ్మా ట్యూషన్ సారు. ఆంగ్లంలోని లెక్కను తెలుగులోకి అనువదించుకొని తనకర్థమైనంత వరకు వివరించింది. మరి నువ్వు కూడా కాస్త వాడి చదువును ఫాలో అయితే పిల్లలకు ఇబ్బంది ఉండదు కదా. భోజనానికి లేచిన భర్త సలహా. అది కూడా నా పనేనా అని అనాలనుకుంది. పోనీలే
అలసిపోయి ఉంటారు ఆఫీస్లో. నేను కూడా మాటలతో ఒత్తిడి పెడితే ఎలా అని మాటను గొంతుకులోనే అదుముకుంది. ఏంటమ్మా ఈ తెలుగు వద్దంటే? మాతృభాషను మనం మర్చిపోతే ప్రపంచంలాగా అంతరించిపోతుందని చెప్పి చెప్పి ఇదిగో ఇలా సందులు, సమాసాలు, అలంకారాలు, అంత కన్ఫ్యూజన్ అమ్మా. చిన్నాడు రోజు పాడే పాటనే మళ్లీ పొడిగించాడు. తెలుగు భాషలోని జాతీయాలు, సామెతలు సైతం మరచిపోతున్న యువతకు తెలుగుపై ప్రేమను పెంచాలి అనుకున్న తన కోరికకు పెద్దవాడు గండి కొట్టాడు. కాలేజీలో చేరాక ఫ్రెంచ్ తప్ప మరొకటి ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకోనని శపథాలు కూడా చేశాక మరిక బలవంత పెట్టలేకపోయింది వాసవి. చిన్నాడికి నచ్చచెప్పి సందులు, సమాసాలు వివరించేసరికి భోజనాల బల్ల మీద ప్లేటుపై గరిటితో డప్పు మొదలుపెట్టాడు పెద్ద కొడుకు. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఫ్యాను వేగం అందుకున్నా చెమటలతో తడిసి ముద్దవుతోంది వాసవి. పిల్లలు మంచి నిద్రలో ఉన్నారు. అలసిపోయారు పాపం అనుకుంది. గురకతో తనను ఇంటికి కాపలాకు పెట్టినట్లు నిద్రపోతున్న భర్తను చూచి గాఢంగా నిట్టూర్చింది. తెల్లవారుతోంది, నేను లేచేశాను, నువ్వేమింకా పడుకునే ఉన్నావా అన్నట్లు కిటికీలో నుండి చురుక్కుమని చూశాడు సూర్యుడు. సూర్యుడితో మనం పోటీ పడకూడదు. గడియారం ముల్లైతే మేలు. బ్యాటరీ ఆగితే అది ఆగిపోతుంది, విశ్రాంతి పలుకుతుంది. ఈ రోజు నుండి నేను గడియారంలా ఉంటాను. బ్యాటరీ ఛార్జీ తగ్గగానే సెలవు ప్రకటించేస్తాను. తన మనసు పలికే మాటలకు తనే నవ్వుకుంటూ చపాతీలు ఒత్తుతోంది వాసవి. అమ్మా, నా సెల్ చూసావా? కాలేజీకి వెళ్తూ తల్లి పెట్టిన ఇడ్లీ సాంబారు జుర్రేసి హడావిడి పడిపోతున్నాడు పెద్ద కొడుకు. వాసవి, నా టై ఎక్కడా? కనబట్టం లేదు. మీరేగా నిన్న ఆఫీస్ నుండి రాగానే విప్పుతుంటిరి. సరే, నేను విప్పితే నువ్వు సర్దుతావు కదా. ఎక్కడున్నది అక్కడ ఉండనిస్తే కదా. అంటే ఏది ఎక్కడ వదిలేస్తే అది అక్కడే అలానే ఉండనివ్వాలన్నమాట. వద్దు, ఇలా బదులివ్వకూడదు. అసలే ట్రాఫిక్లో గంట ప్రయాణం, ఒత్తిడికి గురి కాకూడదాయన. హ్యాంగర్ పైనున్న టై తీసి అందించి చపాతీ మాడిన వాసన రావటంతో వంటింట్లోకి పరిగెట్టింది. పెద్దాడా, నీ బాక్స్ రెడీ. షూరాక్ మీద పెట్టి మరిచిన పెద్ద కొడుకు ఫోను మోగుతోంది. ఫోను కనబడలేదన్న చిరాకులో టిఫిన్ బాక్స్ను కూడా వదిలేసి వెళ్లిపోయిన కొడుకు చేష్టలకు తండ్రి పోలికే అనుకుంటూ నిట్టూర్చింది. టేబుల్ పైన ఇడ్లీ సాంబారు సర్దిపెట్టి భర్తను పిలిచింది. ఏంటిది, సాంబారా చారా? సాంబారేనండి, కాస్త కందిపప్పు తక్కువైతేనూ అంటూ చెప్పాలనుకున్నది. ఆనంద్కు తానిచ్చే జవాబు సాంబార్లాగే రుచించదు. పైగా ఆఫీసులో ఎన్నో తలనొప్పులు పాపం. సరేలే, ఏంటలా చూస్తావు? లంచ్ టైం దాటినా ఫైలు వదలరు, మమ్మల్ని వదలరు ఆ ఆడిటర్సు. నీకే అడిగేవాడు లేడు అంటూ నవ్వాడు ఆనంద్. ప్రతిగా నవ్వాలనుకున్నా ముందు ఏడిపే తన్నుకొచ్చేస్తుందేమోననిపించింది వాసవికి. నాదేముందులే, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళండి, హాల్లో పెట్టాను అంది. ఇదేమిటి, ఎవరు మర్చిపోయారు? మరో టిఫిన్ బాక్స్ ఎక్కడే ఉందే? అదే బాధగా ఉందండి. ఫోన్ కనబడలేదని కోపంలో పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు పెద్దాడు. మన పెంపకం కదా మరి, గారాబం చేసావుగా. తిట్టకూడదు, కొట్టకూడదు అంటావు, ఎలా వస్తాయి పద్ధతులు? బండరాయి కూడా ఉలి దెబ్బలకు ముక్కలవుతుంది. భరించువాడు భర్తో, భరించేది భార్యో అర్థం కాని స్థితిలో అయోమయానికి గురైంది వాసవి. ఆఫీసు చేరి టిఫిన్ బాక్స్ ప్యూనుకు అందించాడు ఆనంద్. వాళ్ళొచ్చేశారా? ఎవరు సార్? వినయంగా అడిగాడు ప్యూను. ఇంకెవరు, నా మొగుళ్ళు గయ్యమన్నాడు ఆనంద్. వీళ్ళమ్మ ఈయనకు ఆనంద్ అనే పేరు ఎందుకు పెట్టిందో అనుకుంటూ, వచ్చారు సార్, క్యాంటీన్లో కాఫీ తాగుతున్నారు. ఆనంద్ లేచాడు. క్యాంటీన్కి వెళ్తే కాస్త పరిచయాలు పెరిగి చనువు ఏర్పడుతుందేమో అని. అయినా అలాంటి అవకాశాలు ఇవ్వరు ఆ వచ్చిన ఉద్దండులు. ముఖాలన్నీ భావరహితాలే. జోబులో ఫోన్ మోగుతోంది. ఇప్పుడెవరబ్బా ఫోను అంటూ చూశాడు ఆనంద్. పక్కింటి లోకనాథం గారు. చెప్పండి సార్ అన్నాడో లేదో. నువ్వు అర్జెంటుగా రావాలోయ్ అన్నాడు ఆయన. ఎందుకు సార్? పైగా మా ఆఫీస్లో ఆడిట్ జరుగుతోంది. ఆడిట్ సంగతి పక్కన పెట్టండి, మీ ఆవిడ మన కాలనీలోని హాస్పిటల్లో ఉందోయ్. నువ్వొచ్చి డాక్టర్ను కలవాలి. నేను వెళ్ళి మీ పిల్లల్ని తీసుకొస్తాను. లోకనాథం మాట ఇంకా పూర్తి కానేలేదు. నిమిషాల్లో గంట దూరాన్ని అధిగమించేశాడు. ఆడిట్ ఫైళ్లు ఆ క్షణంలో గుర్తులేవు. హాస్పిటల్ బెడ్ మీద నిస్త్రాణంగా పడుకుని శూన్యంలోకి చూస్తోంది వాసవి. తల్లికి బాగాలేదని స్కూల్లో చెప్పి పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చాడు లోకనాథం.
తల్లిని చూసి ఏడుపందుకున్న వారిని సముదాయించలేకపోతున్నారు ఆనంద్, లోకనాథం. ఆతృతగా డాక్టర్ గదిలోకి వెళ్లాడు ఆనంద్. డాక్టర్ గారు, ఏమైంది మా మిసెస్కి? ఆతృతగా అడిగాడు. ఆమె విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. బీపీ రిపోర్టు, ఈసీజీ రిపోర్టు చూస్తూ చెప్పాడు డాక్టర్. కారణం ఏమై ఉంటుంది? విస్తుపోతూ అడిగాడు. ఆఫీసు గొడవలతో ఒత్తిడి తనకుండాలి కాని ఈమెకేం లోటు? అర్థం కాక తెల్లబోయాడు. అర్థం చేసుకోలేకపోతున్న సగటు భర్త అతను. కారణం ఏముంటుంది? మీరో మీ పిల్లలో. అదేంటి డాక్టర్ గారు అలా అంటారు? ఆమెను నేను దేనికి ఒత్తిడి పెట్టను. జీతం మొత్తం ఆమెకే ఇచ్చేస్తాను. కావలసినవి తనే తెచ్చుకుంటుంది. ఆడిటర్లలా లెక్కలు కూడా అడగను. డాక్టర్ కళ్ళెగరేస్తూ నవ్వాడు. హోరి అమాయకుడా అన్నట్లు. మీ ఒత్తిడి ఆమెది కాదా? ఆమెవరు? మీలో సగం. ఆమె అద్దంలా మీ కష్టసుఖాలను గ్రహిస్తుంది. కేవలం మీ ఒత్తిళ్లే ఆమెలో ప్రతిబింబమవుతున్నాయి. మీ పక్కింటి లోకనాథం గారు చెప్పినట్లు ఆమె మితభాషే కాదు, మృదు స్వభావి అని కూడా అర్థమవుతుంది. అంటే ఏంటి డాక్టర్? ఇదేమిటో వివరంగా చెప్పండి. మీరేదేదో మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ అడిగాడు ఆనంద్. ఏముంది? మీరు మీ ఇబ్బందులకు తెరదించుకునే దిశగా మీ ఒత్తిడినంతా మీ మాటలతో పరోక్షంగా ఆమె పైకి మరలించి ఉంటారు. ఆమె మౌనంగా భరించింది. ఫలితం? తట్టుకునే శక్తి తగ్గి తల్లడిల్లిన మనసుతో ఇలా. డాక్టర్ ఆగాడు. సారీ డాక్టర్ గారు, ఇకపై ఆమెతో ఏమీ చెప్పను, ఏది అడగను. తనను తాను సర్దుకునే దిశగా చిన్నబుచ్చుకుంటూ గొనిగినట్లుగా అన్నాడు. అదే వద్దనేది. పరిష్కారం లేని సమస్యలంటూ ఉండవు. అన్వేషణకు మార్గాలెప్పుడూ తెరిచే ఉంటాయి. సాదాసీదాగా కనబడే ఇంటి నిర్వహణ వెనుక కష్టపడే ఇల్లాలకి సహకారం అందిస్తే మీకు ఆమె అందించే మద్దతు మీ ఒత్తిడిని మరిపిస్తుంది. కాని కేవలం మీ సమస్యలను మాత్రమే ఏకరవు పెడితే చక్కని ప్రతిబింబాన్ని ప్రతిఫలించాలి అనుకున్న అద్దమే పగిలిపోతుంది. ఆ మాట అనకండి. మీరు డాక్టరే కాదు, మంచి సైకాలజిస్ట్ కూడా. మరి నా మిస్సెస్ కండిషన్? అంటూ నమస్కరించి లేచాడు ఆనంద్. నథింగ్ టు వర్రీ. ఆమెను తీసుకెళ్లొచ్చు. ఇకపై ఆమె బీపీ పెంచకండి అంటూ నవ్వాడు డాక్టర్. అమ్మో డాక్టర్ గారు, ఇకదెప్పుడు పెరగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ మరోసారి చేతులు జోడించాడు ఆనంద్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.